మీరు భాస్కర్ అని పేరు పెట్టుకున్నారా? భాస్కర్ అని పేరు పెట్టుకున్నవారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ భాస్కర్ అని పేరు పెట్టుకున్నవారు మెయిన్‌గా పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశికి చెందినవారై ఉంటారు. ఈ పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి గనుక చూసుకున్నట్లయితే శుక్రుడు. అదేవిధంగా ధనస్సు రాశికి అధిపతి గురువు. ఇప్పుడు గనుక మనం చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది. కాబట్టి వీరికి పనులన్నీ పెండింగ్‌లో పడిపోతూ ఉంటాయి. అనేక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. వివాహాలు చేసుకోవాలనుకున్న వారికి అనేక సమస్యలు అడ్డంకులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా సంతాన విషయంలో కూడా వీరికి అడ్డంకులు. ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ భాస్కర్ అని పేరు పెట్టుకున్న వారికి. అర్ధాష్టమ శని ఉండడం వల్ల. కాబట్టి ఇక్కడ మనం భాస్కర్ పేరుని గనుక విశ్లేషణ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఒక్కసారి భాస్కర్ పేరుని చాల్దియన్ సిస్టమ్ ప్రకారం దీని వాల్యూస్ చేసుకుంటే ఈ విధంగా ఉంటాయి. వీటిని మనం ఈ 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేస్తే ఈ అంశాలు పాజిటివా, నెగెటివా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ బి అంటే దీని వాల్యూ 2. 1, 2. 2 అంటే సంతానం. భాస్కర్‌కి సంతానం కలుగుతుంది. ఇక్కడ హెచ్ అంటే 5. 1, 2, 3, 4, 5. 5 అంటే సొంత గృహం. సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది భాస్కర్‌కి. ఏ అంటే 1 దీని వాల్యూ. వివాహం. భాస్కర్‌కి వివాహం జరుగుతుంది. ఇక్కడ 3 ఎస్ వాల్యూ. 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో అందరితో కలిసిమెలిసి ఉంటాడు భాస్కర్. 2, 1, 1 వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3, 5 ఇవి ఫిల్ అయినవి. అంటే పాజిటివ్‌గా ఉండే అంశాలు భాస్కర్‌కి. నెగెటివ్‌గా ఉండే అంశాలు ఫిల్ కానివి. 4 ఫిల్ కాలేదు. అంటే రుణ బాధలు, అప్పుల బాధలు, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి భాస్కర్‌కి. 6 ఫిల్ కాలేదు. అంటే చదువు. ఇంత ఉన్నత చదువులు చదివినా కూడా భాస్కర్‌కి ఉద్యోగం దగ్గరికొచ్చేసరికి వెనుకబడిపోతూ ఉంటాడు. ఉద్యోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. 7 వ్యాపారం. ఏ వ్యాపారం చేసినా కూడా భాస్కరు ఏ వ్యాపారమైనా చేయనండి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. 8 ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి భాస్కర్‌కి. 9 విదేశీ ప్రయాణం చేయాలనుకుంటాడు భాస్కర్. అంత సులువుగా ఉండదు. అదేవిధంగా భాస్కర్‌కు శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం భాస్కర్ పేరును పూర్తిగా విశ్లేషణ చేసుకున్నట్లయితే మనకి ఈ అంశాలొస్తాయి. ఓన్లీ పేరుని బట్టే కాకుండా భాస్కర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ను రెండిటిని గనుక మెర్జ్ చేసుకొని చూసుకున్నట్లయితే వీరికున్న అంశాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.